ఏది నిజం? న్యూస్ ఛానల్. నిజం కోసం ప్రశ్న, ప్రజల కోసం ప్రయాణం. అందరికీ నమస్కారం. నేను మీ టీజీఆర్. మీరు చూస్తున్నది ఏది నిజం న్యూస్ ఛానల్. ఈరోజు ఒక ముఖ్యమైన టాపిక్తో మీ ముందరికి రావడం జరిగింది. ఒక్క పొరపాటుతో మీ డబ్బు పోయిందా? సైబర్ మోసం జరిగితే వెంటనే ఏం చేయాలి? ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ప్రతి ఒక్కరికి చాలా అవసరమైన విషయం. మన జీవితంలో మొబైల్ ఫోన్, ఇంటర్నెట్, యూపీఐ, ఆన్లైన్ బ్యాంకింగ్, ఆన్లైన్ షాపింగ్ ఇవన్నీ సాధారణమైపోయాయి. డబ్బు పంపాలన్నా, బిల్లు కట్టాలన్నా, వస్తువు కొనాలన్నా కొన్ని సెకండ్లలో పని పూర్తవుతోంది. కానీ సాంకేతికత మన జీవితాన్ని ఎంత సులభం చేసిందో అదే సమయంలో సైబర్ మోసాలకు కూడా అవకాశాలు పెరిగాయి. ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్, ఒక లింక్, ఒక నకిలీ కస్టమర్ కేర్ నంబర్, లేదా మనకు తెలియని వ్యక్తి పేరుతో వచ్చిన ఒక సందేశం, ఇవన్నీ మనల్ని నమ్మించి డబ్బు తీసుకోవడానికి మోసగాళ్ళు ఉపయోగించే మార్గాల్లో కొన్ని. అయితే ఒకవేళ మనకు సైబర్ మోసం జరిగితే ఏం చేయాలి? మొదట భయపడకండి. డబ్బు పోయింది, ఇక తిరిగి రాదు అని అనుకొని మౌనంగా ఉండకండి. ముందుగా చేయాల్సిన పని వెంటనే మీ బ్యాంకు లేదా సంబంధిత ఆర్థిక సంస్థకు సమాచారం ఇవ్వడం మంచిది. మీ ఖాతా నుంచి మీ అనుమతి లేకుండా డబ్బు వెళ్ళిపోయినట్లు గుర్తించిన వెంటనే బ్యాంకుకు తెలియజేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా సూచిస్తోంది. ఎందుకంటే ఫిర్యాదు చేయడంలో ఆలస్యం పెరిగే కొద్దీ నష్టాన్ని నియంత్రించే అవకాశం కూడా ప్రభావితం కావచ్చు. ఆర్థిక సైబర్ మోసం జరిగినప్పుడు మరో ముఖ్యమైన మార్గం 1930 జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ కూడా ఉంది. భారత ప్రభుత్వం నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ప్రకారం సైబర్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగితే వెంటనే 1930కి సమాచారం ఇవ్వవచ్చు. అలాగే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ అయిన cybercrime.gov.in ద్వారా కూడా ఫిర్యాదు నమోదు చేయవచ్చు. ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పాలి. 1930కి ఫోన్ చేసినంత మాత్రాన మీ డబ్బు ఖచ్చితంగా తిరిగి వస్తుందని ఎవరు హామీ ఇవ్వలేరు. కానీ మోసం జరిగిన వెంటనే ఫిర్యాదు చేయడం ద్వారా సంబంధిత అధికారులు, బ్యాంకులు మరియు ఇతర ఆర్థిక సంస్థలకు స్పష్టమైన ప్రక్రియ ప్రకారం అవసరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అందుకే ఆలస్యం చేయకుండా ఫిర్యాదు చేయడం చాలా ముఖ్యం. ఇప్పుడు మరో ముఖ్యమైన విషయం, ఆధారాలు. మోసం జరిగిన తర్వాత మీకు వచ్చిన మెసేజ్లను డిలీట్ చేయకండి. ఫోన్ నెంబర్లు, వాట్సాప్లు, సందేశాలు, ఈమెయిల్, అనుమానాస్పదం లింకులు, స్క్రీన్ షాట్లు, చెల్లింపుల వివరాలు వంటి ఆధారాలను భద్రపరచండి. మీ బ్యాంక్ స్టేట్మెంట్లో కనిపించే లావాదేవీ వివరాలను కూడా భద్రంగా ఉంచండి. ట్రాన్సాక్షన్ ఐడి లేదా యూటీఆర్ నంబర్ ఉంటే దాన్ని కూడా నమోదు చేసుకోండి. ఎప్పుడు మోసం జరిగింది? ఎంత మొత్తం పోయింది? ఏ ఖాతా నుంచి డబ్బు వెళ్ళింది? ఎవరితో మాట్లాడారు? ఏ నంబర్ నుంచి ఫోన్ వచ్చింది? ఏ లింక్ పంపించారు? ఎలాంటి సందేశం వచ్చింది? ఇలాంటి వాస్తవ వివరాలు ఫిర్యాదు చేసేటప్పుడు ఉపయోగపడవచ్చు. కాబట్టి మోసం జరిగిన వెంటనే తొందరపడి ఆధారాలను తొలగించకుండా భద్రపరచుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు మోసగాళ్ళు ఉపయోగించే కొన్ని సాధారణ పద్ధతులను కూడా చూద్దాం. మీ కేవైసీ పూర్తి కాలేదు, మీ బ్యాంకు ఖాతా బ్లాక్ అవుతోంది, మీ సిమ్ కార్డు నిలిపివేస్తాం, మీకు వచ్చిన రిఫండ్ తీసుకోవడానికి ఈ లింక్పై క్లిక్ చేయండి, మీ ఖాతాను సురక్షితంగా ఉంచడానికి ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇలాంటి మాటలు వినిపించినప్పుడు వెంటనే నమ్మకండి. ముందుగా ఆ సంస్థ నిజంగా ఎవరో, ఆ కాల్ లేదా మెసేజ్ అధికారికమైనదేనా అనే విషయాన్ని స్వతంత్రంగా ధృవీకరించండి. ఆలోచించి మీరు తీసుకోవాల్సిన నిర్ణయం తీసుకోండి. బ్యాంక్ పేరుతో కాల్ వస్తే ఆ వ్యక్తి ఇచ్చిన నెంబర్కు తిరిగి కాల్ చేయకుండా మీ బ్యాంక్ అధికారిక యాప్ లేదా అధికారిక వెబ్సైట్లో ఉన్న సంప్రదింపుల వివరాలను ఉపయోగించడం సురక్షితమైన పద్ధతి. ముఖ్యమైన ఓటీపీ, ఏటీఎం పిన్, యూపీఐ పిన్, కార్డు, సివివి, పాస్వర్డ్ వంటి రహస్య వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దు. బ్యాంకు లేదా నిజమైన ఆర్థిక సంస్థ ఉద్యోగి అని చెప్పుకున్న ఇలాంటి రహస్య భద్రత వివరాలను చెప్పే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరో ప్రమాదం, అనుమానాస్పద యాప్ మరియు లింకులు. ఎవరైనా వాట్సాప్ లేదా ఇతర మెసేజింగ్ యాప్ ద్వారా తెలియని ఏపీకే ఫైల్ పంపితే
లేదా అనుమానాస్పద యాప్ ఇన్స్టాల్ చేయమంటే ఆ సందేశాన్ని పాటించే ముందు ఆలోచించండి. అలాగే తెలియని లింకులపై క్లిక్ చేయకుండా ఉండండి. ఇక నకిలీ కస్టమర్ కేర్ నంబర్ల విషయంలో కూడా జాగ్రత్త అవసరం. ఇంటర్నెట్లో కనిపించిన ప్రతి కస్టమర్ కేర్ నంబర్ నిజమైనదని అనుకోకండి. బ్యాంక్, కంపెనీ లేదా సేవకు సంబంధించిన అధికారిక వెబ్సైట్ లేదా అధికారిక యాప్లో ఉన్న సంప్రదింపు వివరాలను మాత్రమే ఉపయోగించండి. ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న: సైబర్ మోసం జరిగితే డబ్బు తిరిగి వస్తుందా? దీనికి అందరికీ వర్తించే ఒకే సమాధానం లేదు. మోసం ఎలా జరిగింది? ఎప్పుడు ఫిర్యాదు చేశారు? లావాదేవీ పరిస్థితి ఏమిటి? బ్యాంకు మరియు సంబంధిత సంస్థలు ఏ చర్యలు తీసుకోగలిగాయి? ఇలాంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. అందుకే 1930కి ఫోన్ చేస్తే డబ్బు ఖచ్చితంగా వస్తుంది అని చెప్పడం తప్పు. అలాగే డబ్బు పోయిందంటే ఇక ఏమి చేయలేం అనుకోవడం కూడా సరైనది కాదు. సరైన పని ఏమిటంటే వెంటనే బ్యాంకుకు సమాచారం ఇవ్వడం, 1930కి ఫిర్యాదు చేయడం, cybercrime.gov.inలో ఫిర్యాదు నమోదు చేయడం, అవసరమైన ఆధారాలను భద్రపరచడం చాలా మంచిది. మరో ముఖ్యమైన విషయం: మీరు చేసిన పొరపాటును దాచిపెట్టకండి. ఎవరైనా మోసపోయినప్పుడు ఇది ఎవరికి చెప్పకూడదు అని అనుకోవడం వల్ల సమస్య మరింత ఆలస్యం కావచ్చు. మీకు మోసం జరిగితే వెంటనే సంబంధిత సంస్థలకు మరియు అధికారిక వ్యవస్థలకు సమాచారం ఇవ్వండి. మీకు తెలిసిన వ్యక్తి మోసానికి గురైతే కూడా అతన్ని అవమానించకుండా సరైన సమయంలో సరైన ఫిర్యాదు చేయడానికి సహాయం చేయండి. ఎందుకంటే సైబర్ మోసగాళ్ళు మన భయం, తొందర, నమ్మకం వంటి వాటిని ఉపయోగించుకుంటారు. ఇక ముందే జాగ్రత్తగా ఉండటానికి కొన్ని విషయాలు గుర్తుంచుకుందాం. తెలియని వ్యక్తులకు ఓటీపీ చెప్పకండి. యూపీఐ పిన్ని ఎవరికి చెప్పకండి. ఏటీఎం పిన్ను లేదా కార్డు రహస్య వివరాలు పంచుకోకండి. అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయకండి. తెలియని యాప్లను ఇన్స్టాల్ చేయకండి. నకిలీ కస్టమర్ నెంబర్లను నమ్మకండి. బ్యాంకు ఖాతా లావాదేవీలను క్రమం తప్పకుండా గమనించండి. అనుమానాస్పద లావాదేవీ కనిపిస్తే వెంటనే బ్యాంకుకు సమాచారం ఇవ్వండి. ఆర్థిక సైబర్ మోసం జరిగితే 1930కి వెంటనే సమాచారం ఇవ్వండి. అలాగే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు నమోదు చేయండి. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే: సైబర్ మోసం జరిగిన తర్వాత భయపడటం కంటే వెంటనే చర్య తీసుకోవడం ముఖ్యం. సమయం వృధా చేయకుండా సరైన అధికారిక మార్గాన్ని ఉపయోగించండి. మీ బ్యాంకుకు సమాచారం ఇవ్వండి. 1930కి ఫిర్యాదు చేయండి. cybercrime.gov.inలో ఫిర్యాదు నమోదు చేయండి. అన్ని ఆధారాలను భద్రపరచండి. ఇది కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన సమస్య కాదు. మనలో ఎవరైనా ఎప్పుడైనా సైబర్ మోసానికి గురయ్యే అవకాశం ఉంది. అందుకే అవగాహన చాలా ముఖ్యం. మనకు తెలిసిన విషయాన్ని మన కుటుంబ సభ్యులకు చెప్పాలి, మన స్నేహితులకు చెప్పాలి, మన చుట్టూ ఉన్నవారిని కూడా ప్రభావితం చేయాలి. ఎందుకంటే ఒక అవగాహన డబ్బును, మరొకరి కష్టాన్ని, మరొకరి జీవిత పొదుపును కాపాడే అవకాశం ఉంది. ఇది భయపెట్టడానికి చెప్పిన విషయం కాదు, జాగ్రత్తగా ఉండాలని చెప్పే విషయం. మోసం జరిగితే మౌనంగా ఉండకండి, వెంటనే స్పందించండి. సరైన అధికారిక మార్గంలో ఫిర్యాదు చేయండి. ప్రజలకు ఉపయోగపడే చట్టపరమైన మరియు ప్రజా ప్రయోజన సమాచారాన్ని వాస్తవాల ఆధారంగా మీ ముందుకు తీసుకురావడమే మా లక్ష్యం. వదంతులు కాదు, ఊహాగానాలు కాదు, నిర్ధారణ లేని సమాచారం కాదు, వాస్తవాన్ని తెలుసుకుని బాధ్యతగా ప్రజలకు తెలియజేయడం ఇదే మా ప్రయత్నం. ఇదే ఏది నిజం న్యూస్ ఛానల్ బాధ్యత. అప్రమత్తంగా ఉండండి. సైబర్ మోసాలకు దూరంగా ఉండండి. మీ డిజిటల్ భద్రతను మీరే కాపాడుకోండి. ఇది ఏది నిజం? నిజం కోసం ప్రశ్న, ప్రజల కోసం ప్రయాణం. మనమందరం కలిసి నడుద్దాం. ధన్యవాదాలు.